దో ఏదో అంటారు దాన్ని, అక్కడ మాట ఉంటుంది కదా, ఆ మాటలు రావాలి. చుక్క అని కాదు, తెడ్డు లాంటిది ఇంకేదో, దాంతో ఇలాగ అంటున్నాడు. ఇక ఊగుతూ ఉంది. ఇలా ఉంటే మేమందరం ఈ గోతులో ఉన్నాం. అతను పైన ఉన్నాడు, వెనకాల పాట ఇంకా కిందకు ఉంది. అక్కడ అడ్డ కర్ర ఒకటి ఉంది. ఇది మన దోన్లు. మరి ఇజ్రాయెల్ దోన్లు ఎలా ఉంటుందో తెలియదు, ఇజ్రాయెల్ దేశంలో దోన్లు ఎలా ఉంటుందో తెలియదు. కానీ అమరమున అంటే బ్యాక్ ఆఫ్ ద బోటు ఆయన తలగడ మీద తల వాల్చుకుని నిద్రపోతున్నాడట. రైట్ ఏమండి, ఆ దోణి వెనకాల తలగడ మీద తలవాల్సి నిద్రపోతున్నాడు. ఇప్పుడు పెద్ద తుఫాన్ రేగింది. బహుశా వర్షం ఆయన పడకుండా ఏదైనా ఉండుండొచ్చు. కనుక మీద పడితే వర్షం పడితే లేచిపోతారు కదా, లేవలేదు. కానీ కింద నీళ్ళు వచ్చేసినాయి కదండి, దోనే నిండిపోయింది. ఆయన ఎక్కడున్నారట? వెనకాల గమనించండి, ఎక్కడది? దోణి అమరము. ఇప్పుడు దోణి ముందు భాగం ఎత్తుగా ఉంటుందా, వెనకాల భాగం ఎత్తుగా ఉంటుందా, పైన ఉంటుందా? ముందు భాగం పైకి ఉంటుంది, వెనకాల భాగం కిందకు ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు మునిగిపోతుంటే ఏది మునుక్కుంటూ వస్తుంది? వెనకాల భాగం మునుక్కుంటూ వచ్చేస్తుంది. మీరు ఇదే కాదు, టైటానిక్ చూసినా, ఏ షిప్ చూసినా ఫ్రంట్ పార్ట్ ఎత్తుగా ఉంటుంది, వెనకాల కొంచెం డౌన్గా ఉంటుంది. ఇది పెద్ద అడ్వాన్స్డ్ షిప్స్ అనుకోండి. కానీ దోణిల సంగతి ఏంటంటే ఇలా ప్రయాణం చేస్తుంటాయి అనమాట. ఇలాగ జస్ట్ ఈ వెనకాల భాగం నీటి మట్టానికి దానికి ఒక జానడ తేడాలోనే వెళ్ళిపోతాయి అంతే. వాళ్ళు మోటార్ కాబట్టి వెళ్ళిపోతాయి, లేకపోతే ఇలాగ అనుకున్న పరిస్థితిలో. ఇప్పుడు యేసు ప్రభు వెనకాల ఉండి ఆయన వెనకాల నిద్రపోతున్నాడు. వీళ్ళందరూ పైన ఉన్నారు. పైన ఈ శిష్యులు, మిగతా అందరూ, అదే శిష్యులే, ఇంకెవరు లేరు. వీళ్ళందరూ పైన ఉన్నారు, ఈయన వెనకాల పడుకున్నాడు. రైట్ ఏమండి, ఇప్పుడు సత్యనారాయణ గారు నాకు చెప్పాలి, మునిగిపోవలసి వస్తే ఎటు మునిగిపోద్దండి దోణి? వెనకాల ముందు మునుగుద్దా, ఎదర ముందు మునుగుద్దా? కదండి, వెనకాలే ముందు మునిగిపోద్ది. వెనకాల నుంచి మునుక్కుండా వస్తుంది. ఏ బోట్ అయినా వెనకాల నుంచే మునుక్కుండా వస్తుంది. కనుక ఒక్కవేళ మునిగిపోవాల్సి వస్తే ఎవరు మునిగిపోవాలి? ఫస్ట్ ఏసే మునిగిపోవాలి. మునిగిపోయే ప్లేస్లో ఆయన ఉన్నాడు. కనుక వెనక్కి వచ్చేసి ఆ దోణి అమరమున తలగడ మీద తలవాల్సి నిద్రపోతుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు, ఆయన లేపడానికి ముందు నేను ఒక పాయింట్కి వచ్చాను. ఏమండి, ఇప్పుడు చాలామంది మనం ఉన్నాం కదా, ఎవరన్నా నిద్రపోతున్నారు అనుకోండి, నేను వాల్యూమ్ తగ్గించి సర్లే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని నెమ్మదిగా మాట్లాడుతున్నాను అనుకోండి, లేస్తారా? వాళ్ళు సమ్మగా పడుకుంటారు, కరెంట్ లేకపోయినా పడుకుంటారు. కనుక నేనేం చేస్తాను? వాళ్ళని లేపుతాను కదా. ఇదంతా దేవుని ప్రేమ చెప్పినది తప్పు, కానీ వారి మీద కక్షలు ఉంటాయండి నాకు కదండి. కక్షలు ఉండి దారి కాసి కొట్టేస్తారు, అలాంటి భయాలు కూడా లేవు, కక్షలు కూడా ఉండవు కదండి. ప్రేమతో కష్టపడి వచ్చారు, పనులు మానుకుని వచ్చారనేసి లేపుతాను. నేను వాల్యూమ్ పెంచుతాను ఒక్కొక్కసారి. అప్పుడు ఏమవుతారు? ఒక్కసారిగాను ఉలుక్కుపడి లేచి మళ్ళీ చూస్తారు, మళ్ళీ కుమ్మేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు టైర్డ్ అయిపోయినప్పుడు, రాత్రి నిద్ర లేనప్పుడు. ఇప్పుడు యేసుప్రభు పడుకున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తే పడుకుని ఉంటారు ఆయన కదండి. పోనీ ఆ దోణి ఎంత ఉండొచ్చండి? నాకు తెలియక అడుగుతాను. సుమారుగా దోణి అంటే ఇప్పుడు లాంచ్ అనుకోండి, లాంచ్లు మనం చూసే లాంచీలు రేవు దీనికంటే పెద్దగా ఉంటుంది, మన రూమ్ కంటే పెద్దగా ఉంటుంది లాంచీలు రేవు. దోణి ఎంత ఉంటుంది ఏమండి? 8 మీటర్లట. 8 మీటర్లు ఉంటుంది దోణి. 8 మీటర్ల దోణిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళంతా గ్రూప్ అయిపోయారు. ఈయనేమో వెనకాల పెట్టేశారు, వెనకాల పడుకున్నాడు. వాళ్ళ మాటలేమి వీళ్ళకి వినపట్టలేదు, ఈయనకి వినపట్టలేదు. సమ్మగాలు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏం కబుర్లు చెప్పుకుంటారో నాకు తెలియదు. ఆ కబుర్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు, ఆయన ఇన్వాల్వ్ చేయలేదు. ఎవరు మాట పట్టుకు బయలుదేరారు వీళ్ళు? ఆయన మాట, అద్దరికి వెళ్దాంరా అంటేనే బయలుదేరారు. అద్దరికి వెళ్దామని బయలుదేరారు. సరే, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అసలు తుఫాను మొదలెట్టిందండి. కనుక ఏం చేయాలి? కొంచెం గాలి, తుఫాను సడన్గా పెద్ద వర్షం వచ్చేది కదా, వాతావరణం మారుతుంది. వెళ్ళినప్పుడు వచ్చేటట్టుంది సముద్రం. వీళ్ళందరూ జాలర్లే కాబట్టి అప్పుడైనా రాలేదు ప్రభు దగ్గరికి. ఏమండి, వాళ్ళు చాలా బిజీ అయిపోయి ఎక్కడున్నాడు ప్రభు? వాళ్ళ దోణిలోనే. ఎక్కడ? వాళ్ళ దోణిలోనే ఉన్నాడు. ఏమండి, గమనించాలి సత్యనారాయణ గారు, వారి దోణిలోనే ప్రభు ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేయట్లేదు? ఆయనతో మాట్లాడట్లేదు. చాలాసార్లు ఏమండి, మన దోణిలో ప్రభు ఉంటాడు, ఆయనతో మాట్లాడే ఎంతకాలం అయింది? అప్పుడు ఆయన ఏమవుతాడు? సైలెంట్. ఇక్కడ నిద్రపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన మౌనంగా ఉన్నాడు.
ఆయన మనకలా కొంతమంది చూడండి వసపెట్టలాగా వినకపోతే చెయ్యి కదిపేసి మాట్లాడుతూ ఉంటారు. అలా చేయడు ఆయన, అలా చేయడు. నువ్వు మాట్లాడితే చక్కటి రెస్పాన్స్ ఇస్తాడు. నువ్వు మౌనంగా ఉన్నావా, ఆయన మౌనంగా ఉంటాడు. చాలాసార్లు ధోనిలో లేకపోలేదు, ధోనిలోనే ప్రభు ఉన్నాడు, కానీ ఆయనతో డిస్కషన్ లేదు. ఇప్పుడు మీరు సడన్గా బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నామండి, బస్సులో కూర్చున్నాము. ఆయన ఏమో పగల రాత్రి అంతా పండగ సందర్భంగా చేసి టైర్డ్ అయిపోయారు. అయినా సరే మేమిద్దరం 1 గంట ప్రయాణం చేయాలి అనుకుందాం. పక్కనే కూర్చున్నాను, నాకు ఎంతో భారం ఉంది ఆయనతోటి, కాసేపు మాట్లాడాలి, చాలా విషయాలు అడగాలని. ఆయన కుమ్మేస్తుంది. అప్పుడు ఏం చేస్తాను, అలా కాదండి అనేసి అవసరమైతే బిస్కెట్ ప్యాకెట్ కొని ఇద్దరు తింటూ మాట్లాడుతానా లేదా నేను, ఎందుకని మీతో ఇద్దరమే ప్రయాణం చేస్తున్నాం కనుక వాళ్ళు ఏం చేసి ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకని చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశారు శిష్యులు, అదేంటి ప్రభువా, ఇదేంటి ప్రభువా, ఈ విషయాలు మాకు అర్థం కాలేదు. ఎందుకని, ఎవరు వీళ్ళు, మనకులాంటి పామరులు, మనకులాంటి అజ్ఞానులు కదా. కనుకనే ప్రభు ఇట్లాంటి బోధలు మనకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులకి అర్థమయ్యేది కాదు, జనాలందరికీ చెప్పేవాడు. చెప్తే యేసు ప్రభుతో ఉన్న శిష్యులకే అర్థం కాలేదు, ఆ లోకమంతరికి అర్థమైంది లేదు నాకు తెలియదు. చాలాసార్లు మర్మంగానే మాట్లాడాడు ప్రభు. వాళ్ళకి అర్థమయ్యేది లేదు తెలియదు, కానీ శిష్యులకు మాత్రం మళ్ళీ సపరేట్ క్లాసు. అలాంటి క్లాసులు బోల్డ్ ఉన్నాయి కదా. కానీ వీళ్ళు ఏం చేసి ఉండాలి, రాత్రి దొరికింది, ప్రయాణం ధోని నడిపేవాడు ఎవరో ఉండుంటారు. కనుక ఏంటి ప్రభువా, ఇందాక ఆ ఎగ్జాంపుల్ చెప్పావు కదా, ఆ ఉదాహరణ చెప్పావు కదా, ఏంటి సంగతిని అడగాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, పగలంతా మీటింగ్ అయిందిరా, మా అత్తగారేమో ఉల్లిపాయలు తెమ్మంది, అవి పేతురు గారు అంటారు పట్టుకెళ్ళలేదు. ఆవిడేమంటుందో అర్జెంటుగా, నాకు పొద్దుటేమో అనలేదు ప్రభు, ఏమనలేదు, వచ్చేసాం సాయంత్రం ఇలాగ అవతలకి అన్నాడు. ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తాం, మళ్ళీ ప్రొద్దుటే ఏమో ఒకరు వస్తే, లేకపోతే ఏమో ఎప్పుడు వస్తామో తెలియదు. ఇలాంటి డిస్కషన్లో ప్రభును పక్కన పెట్టేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కనుక ఏమొచ్చింది, తుఫాన్ అనకూడదండి, ఏమనాలి, పెద్ద తుఫాన్ అనాలి. వచ్చింది అదే కదా. అక్కడ ఏమొచ్చిందట మనం గమనిద్దాం. ప్రయాణాలు సేఫ్గా సాగిపోతాయండి ఎప్పుడు ముందు. కానీ మనం క్రమేణా ప్రభువుని నెగ్లెక్ట్ చేసేస్తుంటే, ఎక్కడ బయట ఉన్న ప్రభు కాదు, మనలో ఉన్న ప్రభువునే నెగ్లెక్ట్ చేసే కొలది అప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి ఏమి అనుమతిస్తాడు, పెద్ద తుఫాన్ అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద తుఫాన్ ఇప్పుడు మేలుకా కీడుకా, పెద్ద తుఫాను మేలా కీడండి, కీడేం కాదు, మేలే. ఎందుకని, ప్రభు మన ధోనిలో ఉండి ఆయనతో మనం మాట్లాడకపోతే మరి అది ఏమాత్రం క్షేమకరం. ఆయన ఏం చేస్తాడు, మాట్లాడకపోతే నిద్రపోవాల్సి వస్తుంది. ఆయన నిద్రపోతే ఏమొస్తుంది, పెద్ద తుఫానే వచ్చింది, రైట్. కనుక ఇప్పుడు ఆయన నేను అంటాను, మన నిత్య జీవితంలో దీన్ని మనం ఎలా అన్వయించుకోవడానికి మీకు అర్థమైపోయింది. ఏమండి, అంతా బాగానే ఉంది సార్, అంతా బాగానే ఉందండి. ఈ మధ్యకాలంలోనే లేకపోతే ఇలాగే తుఫాన్ రేగిందండి. కారణం ఏంటి, హీ బికేమ్ సైలెంట్. ప్రభువు సైలెంట్ అయిపోయాడు, ఆయన ప్రస్తావించట్లేదు. మనం అంత సేఫ్గా జరిగిపోతున్నప్పుడు ప్రభు ఎందుకండి, అంత సాఫ్గా హ్యాపీగా జరిగిపోతుంది, చాలా కూల్గా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, జాయ్ఫుల్గా గడిచిపోతున్నాయి రోజులు. అలాంటప్పుడు ప్రభు మర్చిపోతాం. కనుక ప్రభు అంటాడు, అమ్మా నన్ను ధోనిలో పెట్టుకున్నారు వీళ్ళు, ఆ పక్కోళ్ళే బెటర్. ఆయన ధోనిలో ఉన్నాడు, మనం ఎక్కించుకోలేదు, ఆయన ధోనిలో ఉన్నాడు, మనం ఎక్కించుకోలేదని బయట వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ధోనిలో ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ధోనిలో ఎక్కించుకున్నా ఆయన ఏం చేస్తున్నారంట, ఎక్కడ పెట్టారు, చివర పెట్టారు. అది బాగుంది. ఎక్కడ పెట్టారు, వెనకన పెట్టేశారు. ప్రభు ఎక్కడ ఉండాలి, గత వారం మనం ధ్యానం చేసాం. హూ ఆఫర్స్ గాడ్స్ ఫస్ట్ ప్లేస్. ఎవరైతే ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వరో వాళ్ళు ఏ ప్లేసు ఇవ్వనట్టంట. కనుక దేవునికి మనం ఏ స్థానం ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన ఏమనుకుంటాడో ఈ మాట ప్రతిసారి మన మన సంభాషణలోనూ, మన సంభాషణలో అన్ని విషయాల్లోనూ ఏమి రావాలంట, ప్రభువు రావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ మధ్యలో, సరే అది అప్పుడే వద్దులేండి, తర్వాత ఇంకోసారి ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, రైట్. కనుక ప్రతి సంభాషణలోనూ చెప్తాను. మా తమ్ముడు కూతురికి మ్యారేజ్ సెటిల్ అయింది, ఫిక్స్ అయితే వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడు అంతా హైటెక్ 4 దేశాల్లో ఉన్నారు. వీళ్ళందరూ కలుసుకోవడానికి కుదరలేదు. కనుక వాళ్ళు ఆన్లైన్లోనే కలుసుకుంటూ తర్వాత ఈ పిల్లలిద్దరూ మాట్లాడుకోవడానికి
అవకాశం ఇచ్చి వీడియో కాల్ చేయమంటే ఆ బాబు ముందు ఏం చేశాడంటే వీడియో కాల్కి ముందు నేను మీతో మాట్లాడినప్పుడు ముందు ప్రార్థన చేసి ప్రార్థన పంపించాడు. ఆ ప్రార్థన తర్వాత మీతో మాట్లాడతాను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఎవరిదంట? దేవునిది. ఓ యవనస్తుడు ముందు అంటే తన వుడ్బి ఫిక్స్ అయిపోయింది. అందరూ ఫిక్స్ చేసుకున్నారు కుటుంబం అంతా, మనం ఇంకే సంబంధాలు చూసుకోక్కర్లేదు, ఈ అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. కనుక ఆ అబ్బాయి అంటాడు ముందు మీతో అమ్మాయితో మాట్లాడే ముందు నేను ఒక ప్రార్థన చేసిన తర్వాత మీతో మాట్లాడతాను. ఎంత అందంగా ఉందండి ఇది. యవన బిడ్డలో అట్లాంటి కృపలు ఎదగటం ఎంత గొప్ప ధన్యత. కానీ ఈ ధోనిలో ప్రభు ఉన్నాడు, కానీ వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి పెట్టేసి వీళ్ళు బిజీ అయిపోయారు. ఆటోమేటిక్గా ఏం వచ్చేస్తుందండి? తుఫానే వచ్చేస్తుంది. ఎందుకని? అందులో ధోనిలో ప్రభు ఉన్నాడు కనుక ఆ దాని మీదకే వస్తుంది. మిగతా ధోనుల మీద తుఫాన్ రాలేదు, ఆయన ఉన్న ధోని మీద అల్ల కొట్టినందున అని రాయబడింది. కనుక మనం గమనించాలి, మన ధోనిలో ప్రభు ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. మరి ఏం చేయాలి? ఆయనతో మాట్లాడాలి ఖచ్చితంగా. ఆయన ఒక మాట యెషయా గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? యెహోవా జ్ఞాపకర్తలారా వినండి, మాట వినండి. తీవి పని పర్లేదు వినండి. యెహోవా జ్ఞాపకర్తలారా అంటే ఏంటండి? ఎవరంటండి యెహోవా జ్ఞాపకర్తలారా? అంటే దేవునికి జ్ఞాపకము చేయువారలారా. ఎవరు వాళ్ళు? మనమే, ఆయన పిల్లలమే. మనల్ని ఏమంటారట? పరలోక భాషలో జ్ఞాపకర్తలు అంటే నిత్యము దేవునికి ఏం చేయాలట? జ్ఞాపకం చేయాలట. ఆయనకు మరుపు ఎక్కువ అండి? మన బాధ్యత అది. ఆయన కోరుకునేది ఏంటంటే మనుషులతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడండి ప్రభువు. అందుకే ఆదాముతోటి ప్రతిరోజు ఏం చేసాడట? చల్లపూట వేళ వచ్చి ఆదాము అవ్వలతోటి గడిపేవాడు. ఎంత ఇష్టమో దేవునికి. ఎందుకని? దేవునికి మహిమ కలుగును గాక. వీఆర్ హిజ్ ఇమేజ్, మనం ఆయన పోలిక కాబట్టి ఆయనతో గడపడానికి ఎంత ప్రీతో, మనతో గడపడానికి దేవునికి ఎంత ప్రీతో. కనుక మనం ఎప్పుడు ఆయనతో మాట్లాడాలని కోరుతున్నాడు. మనం ఎంతకాలమైందో ఆయనతో మాట్లాడుతున్నాం. ఎప్పుడు? పొద్దుట, మధ్యాహ్నం, సాయంకాలం, బొజ్జునేటప్పుడు అంతా చూసుకున్నావు. ఇప్పుడు కూడా చూసుకో, జాగ్రత్త సుమా. వేసేసాయి ఎవరిని? దోతల్ని, కంచెలు గించెలు అన్నీ వేసేసాయి. Z+ కేటగిరీతో సెక్యూరిటీ ఉండి నేను మాత్రం శుభ్రంగా పడుకుంటాను. నువ్వు అడిగినా అడగకపోయినా, మనం అడిగినా అడగకపోయినా అదే భద్రత మనకుంటుంది. కానీ ఆయన కోరుతున్నాడు, ఒక్క మాట నాతో మాట్లాడలేదు. ఏమండి? చక్కటి ధ్యానాలు ఉంటాయి. ప్రభు కనిపెడతాడు. పొద్దు నుంచి లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కనిపెడతాడట. ఒక్కసారైనా మనఃపూర్వకంగా ఈ భోజనం ముందు ప్రార్థనలు, మనఃపూర్వకం ప్రార్థనలా. మంచి భోజనం అనుకోండి 2-3 సార్లు ప్రార్థన చేసేస్తాం కదా, మర్చిపోయినేమో. ఎందుకంటే ఇంత మంచి భోజనం మర్చిపోయిన 2-3 సార్లు. ఏదన్నా భోజనం అంటే ఇంకా కిరుచుకుంటా ఏదో తినేసి కానీ ప్రభు అనుకుంటే మనఃపూర్వకంగా థ్యాంక్ యూ దేవా, నీకు స్తోత్రం అని అంటామేమని ఎదురు చూస్తాడట. ఆఖరికి మనం థ్యాంక్ యూ లాడు అంతా నీకే తెలుసు అని పడుకుంటే ప్రభు చూసి సర్లే టైర్డ్ అయిపోయాడు. పిల్లలు చూడండి, పిల్లల్ని దుప్పటి కప్పి అమ్మేళ్ళిపోతు చూసారా, అలాగా టైర్డ్ అయిపోయాడు. సరే పడుకో, అంతే. నిరుత్సాహం. నేను అనుకుంటాను బహుశా ఎన్ని రోజులు నిరుత్సాహపడుతున్నాడు ప్రభు మన విషయంలో. ఎందుకు? మనఃపూర్వకంగా ఆయనతో మాట్లాడే ఎంతకాలం అయిందండి? మనఃపూర్వకంగా మన హృదయం తెరిచి ఆయనతో మాట్లాడే ఎంతకాలం అయింది? అబ్బో చాలా కష్టమైతే తప్ప కనుక అంటాడు తప్పదు. ఇక ఏం చేస్తాడు ఆయన? నన్ను పూర్తిగా మర్చిపోయేట్టున్నారు. ఎక్కడున్నాను నేను? ఆయన దోనిలో ఉన్నాను, వాళ్ళ దోనిలో నేను ఉన్నాను. నన్ను పూర్తిగా మర్చిపోయారు కనుక ఏం కలగాలి? పెద్ద తుఫానే రాగాలి. పెద్ద తుఫాను రేగినా ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆయన ఉన్నది ఎక్కడంట? ఒకవేళ నిండిపోవలసి వస్తే ఆయన ముందు మునిగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కవేళ మన నిర్లక్ష్యాన్ని బట్టి మునిగిపోయినా ఎవరికి అవమానం కలుగుద్దండి? ఆయనకు అవమానం కలుగుద్ది. మునిగిపోయే పరిస్థితులు ఉంటాయా? నెవ్వర్. మునిగిపోయే ప్రసక్తి లేనే లేదు. ఆయన ఉన్నాడు కనుక. రైట్. సో కానీ ఇక్కడ మన ఆ మాట చదవలేదమ్మా. యెహోవా జ్ఞాపకర్తలారా ఒకసారి వినండి. విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు. రిలాక్స్ అవ్వకూడదట. గమనించండి, యెహోవా జ్ఞాపకర్తలారా మీరు రిలాక్స్ అవ్వద్దు. మనం ఏమవుతున్నాం? రిలాక్స్ అయిపోతున్నాం. ఈరోజు ప్రార్థన చేసుకున్నాను అడిగాను అనుకోండి, లేదండి బాగా టైర్డ్ అయిపోయానండి, అన్ని పనులు చేసుకున్నాను నేను, కానీ ప్రార్థన మాత్రం చేయలేదు. రిలాక్స్. మీరు విశ్రమించొద్దు. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు అని ఆయన పట్టణాన్ని లేకపోతే మందిరాన్ని స్థిరపరిచేటంత వరకు. త్వరగా
లోకమంతటి దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనివ్వకుడి. ఆయనను విశ్రమింపనియొద్దు. మీరు విశ్రాంతి తీసుకోవద్దు, ఆయన విశ్రాంతి తీసుకునేది. ఇప్పుడు అంటే జ్ఞాపకర్తలు ఏం చేస్తూ ఉండాలంట? నిత్యము మాట్లాడుతూనే ఉండాలి, ప్రభువుని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. ఏమండి, ఆయన అస్తమానం మాట్లాడుతూనే ఉండాలి. ప్రభువుకి విసుగు రాదా? రాదండి. ఆయన అది కోరుతున్నాడు, మనం నిత్యం ఆయన టచ్లో ఉండాలని. నిత్యమైన స్తుతిస్తూ బోల్డ్ విషయాలు చెప్తూ అంతే కదా. కనుక యేసుప్రభు చూడండి, ఆయన శరీరధారి అయిన దినములలో ఏంటంట, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తులు చెల్లించినందువలన ఆయన అంగీకరించబడి, అంటే నిత్యమా పని చేస్తూ ఉండేవాడు ప్రభు. రైట్. అలాంటప్పుడు తండ్రికి అది ఇష్టం. ఎందుకు తండ్రికి ఏది ఇష్టమో తెలుసుకుని వచ్చాడు కనుక అదే పని చేస్తున్నాడు. ఆయన చూసిన మనం ఏం చేయాలంటే మనం అదే పని చేయాలి. ఎంతకాలమైంది మనం ప్రార్థన చేసి, ఎంతకాలమైంది మనం విజ్ఞాపన చేసి, కొంతమంది గురించి ప్రార్థన చేసి ఎంతకాలమైంది అంటే చాలా తక్కువ. కానీ వాక్యం చెప్తుంది మనం రిలాక్స్ అవ్వకూడదట. మనం రిలాక్స్ అవ్వకూడదు, ఆయన రిలాక్స్ చేయనివ్వకూడదు. అలాంటప్పుడు నిద్రపోతాడండి? మనం ఆయనతో మాట్లాడితే నిద్రపోతాడు? ఆయన నిద్రపోలేడే. ఆయన నిద్రపోయాడా తుఫానే. మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభు ఏమవ్వకూడదు, ఆయన రిలాక్స్ అవ్వనివ్వకూడదు. మనం రిలాక్స్ అవ్వకూడదు, ఆయన రిలాక్స్ అవ్వనివ్వకూడదు. అంటే పడుకుంటూ కూడా కొంతమందికి ప్రార్థన చేస్తా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఆహా ఎంత భాగ్యం, చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఏం వచ్చేది, చెత్త అంతా వచ్చేస్తుంది. ఏదో పనికి మన డిస్కషను, లేకపోతే ఆలోచన వచ్చేసి ఆ భయం. అప్పుడు వస్తాయి పెద్ద కళలు కదండి. కొండ మీదకి వెళ్ళిపోయినట్టు, అక్కడి నుంచి ఎవరో తోసేసినట్టు. మరి ఎందుకు రావు? అంతవరకు వచ్చిన ఆలోచనలు ఏంటి? అలాంటి ఆలోచనలు, అలాంటి కళ్ళే వస్తాయి మనకు. అలా కాదు, ప్రభుత్వ కొరకు లేదా విజ్ఞాపన చేస్తూ పడుకున్నాం అనుకోండి, ఆహా మరింత మంచి దర్శనాలు వస్తాయేమో. రైట్, వచ్చేద్దాం మన టాపిక్లోకి వస్తాను. రైట్. దోనె అమరమున యేసు నిద్రించుంటేను వెనుక భాగంలో పెట్టాం. ఇప్పుడు వీళ్ళు అంటున్న మాట చూడండి, మనకలాగే అంటున్నారు. ఏమన్నారు? ఆయన లేపారట. వీళ్ళు వెళ్ళి ఆయన లేపి బోధకుడా మేము నశించిపోతున్నాము. ఈ మాటకు అర్థం కరెక్టా కదా చెప్పండి. ఏంటంట? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? కరెక్టా? సోద్యం అండి కదా. ఎవరు నశించిపోతారండి ముందు? సత్యనారాయణ గారు చివరి కదా ఆయన పడుకుంది. ఆయన చచ్చిపోవాలి, ఫస్ట్ మునిగిపోవాలి. కానీ వీళ్ళు వచ్చి లేపేమంటున్నారు, ఏమయ్యా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. ఎన్నిసార్లు అన్నామండి ప్రభువుని మనం ఇగో ఊరికే ప్రార్థన అంటావు. ఏం చేశాడు దేవుడు? ఏం మేలు చేశాడు? ప్రార్థన విన్నాడా? ఇలా అంటలేదా ప్రభు? అంటే ప్రభు సేమ్ మనకులాంటి వాళ్ళు శిష్యులు కూడా, మేము నశించిపోతున్నాము నీకు చింత లేదంటే, నేనైతే ఏం చేద్దానంటే పటాలు కొడుతున్నా ఒక్కొక్కడిని కదండి. ఎందుకని? అరే పిచ్చి శిష్యులారా, ఒక్కవేళ మునిగిపోవలసి వస్తే వెనక నుంచి మునిగిపోద్ది దోనే కనుక మీకు తెలుసు జాలరులు, నేను కదా మునిగిపోవలసింది ఫస్ట్. కానీ మేము నశించిపోతున్నామంటారేంటి? ఇంకా ఈ లేపాలి, ఏం చేయి, లెగు ప్రభు మునిగిపోతుంది, నువ్వు చచ్చిపోతావు లెగు ప్రభు అంటే అది ఇంకా అందంగా ఉండేదేమో. ఆయన మీద ఉన్న ప్రేమ అంత లేదు కదా మనకి. ఆయన మీద ఎప్పుడు ప్రేమ ఉండదండి మనకేంటో సోద్యం. కానీ ఆయన ఇచ్చి అన్నీ తీసుకుంటాము, కానీ ఆయన మీద ప్రేమ ఉండదు. అంత మన స్వార్థమే, మనకు వచ్చేయాలి. అఫ్కోర్స్ ఆయన కూడా పెద్ద దిగులుపడ్డ దాని గురించి. మనకి ఇవ్వడానికి తండ్రి కదా, ఏమి ఇబ్బంది పడ్డా ఆయనకి లేకపోయినా మనకి ఇచ్చేయడానికి రెడీ కావడం కొరకే మన నిమిత్తము దరిద్రుడు అయిపోయాడని రాయబడి ఉంది. రైట్. కనుక వాళ్ళు అన్నారు మీకు చింత లేదని నేను నశించిపోతున్నాము అంటే, ప్రభు లేపి వాళ్ళు తిట్టినట్టుగా మత్తయి సువార్తలు ఉంది. కానీ మొట్టమొదటి ఆయన లేంగానే ఏం చేశాడు తెలుసా? అది దేవునికి స్తోత్రం. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, వీళ్ళు లేపుతున్నారు, లేగు ప్రభువా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అంటే, లేవంగానే అన్నాడు. ఎవరిని? ముందు ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేశాడండి. దేవునికి స్తోత్రం. మనమైతే ఏం చేస్తాం? మీ నవ్వులో చాలా అర్థాలు ఉన్నాయి ఇందాక నుంచి, కరెక్ట్గా నిజం కదా. మనం అదే. ఎందుకని? ముందు వాళ్ళు ఉతికేసి అప్పుడు దాని సంగతి చూస్తాం. కానీ ప్రభు అలా చేయలేదు. ఆయన తండ్రి, దేవునికి స్తోత్రం, పరమ తండ్రి. ఏమండి ఎంత మంచి దేవుడో. ఏ పరిస్థితి గురించి అయితే మనం ఉనిగిపోతున్నామో, ఆయన మీద నింద మోపుతున్నామో, లేచి దాన్ని సరిదిద్ది, ఏంటి ఇంకెప్పుడు మీకు బుద్ధి వచ్చేది, ఇంకా నమ్మకం లేదా అని వారిని గద్దించాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ మనకు అర్థం అవ్వాలండి. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడాలంటే,
మనం అనుకున్నట్టుగా ఆయన ప్రతి అవకాశాన్ని చూసి మన కాళ్ళు ఎరగొట్టేస్తాడు. పొరపాటు అది అని అన్నాడు. ఒక్కవేళ నశించిపోవాల్సి వస్తే మీరు కాదు, ఎవరు నశించిపోతారు? నేను నశించిపోవాలి. కానీ ఆయన నశించిపోవడానికి ఛాన్సే లేదు కదండి. అక్షయుడు, ఏమండి, మృత్యుంజయుడు, ఆయన నశించిపోవడం ఏంటి? కనుక నశించిపోయే ప్రసక్తి లేదు. కానీ ఆయన ఎక్కడున్నాడంట? చివర. నశించిపోవాల్సి వస్తే మొదట నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్లేస్లో ఆయన ఉండి వీళ్ళందరినీ పైనుంచి ప్రయాణం చేయండి, నాతో మాట్లాడుతుండండి అయ్యా అంటే, బహుశా అనుకుంటాను ఈ సముద్ర ప్రయాణంలో మాటలు వినపడవు. ఇది కూడా ఆలోచించవచ్చు, మాటలు వినపడవు. కనుక ప్రభు పిలుస్తున్నాడు, ఏదో మాడేసుకుంటున్నారు వాళ్ళకి. అస్తమాన గొడవలండి, అస్తమాన గొడవలే. నువ్వు గొప్ప, నేను గొప్ప. ఎవరా మన యేసు ప్రభు పిలిచినప్పుడు నేను ముందు వెళ్ళాను కదా, నువ్వు వెళ్ళా, ఇలా ఇవే గొడవలు. అందుకే ఇంట్లో ముగ్గురు ఉంటేనే కొట్టేసి చచ్చిపోతారు కదా. మరి 12 మంది దోనిలో ఉంటే కొట్టుకోరా? ఏమంటే 12 మంది దోనిలో ఉంటే అందరూ ఒకే రకమోళ్ళు, మళ్ళీని ఒకే రకమోళ్ళు. ఓ కాలుదు, మాకు 4 పిల్లలు ఉన్నాయి, ఒకటి చచ్చిపోయింది, 4 పిల్లలు ఉన్నాయి, ఓ నెచ్చు కొట్టుకుంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు కూడా పిలుచుంటాడు ప్రభు, ఇగో పేతురు, వినపడతాం. ఎందుకని? వాళ్ళ గోల, సముద్రపు గోల ఒక పక్క నుంచి. సముద్రపు గోల అప్పుడు రాలేదు ఇంకాను, అప్పుడే సముద్రాన్ని రేపాడు ప్రభు. ఈయన పిలుస్తున్నాడు, ఊరికే మానేసుకుంటారు. ప్రభు ఏం పడుకుని, ఇదిగో తోమా, లేకపోతే యోహాను, యాకోబు, ఆంద్రే అంటే, అబ్బాయి వెండే ఎవరను? ఎందుకని? చాలా బిజీ. ప్రభువును పక్కనెట్టేసి ఊరికే మాట్లాడేసుకుంటున్నారు. ఓహో, వీళ్ళు నాతో మాట్లాడేటట్లేరు కనుక ఓకే అన్నాడు. ఎవరిని చూసి? సముద్రాన్ని చూసి యు క్యారీ అని అన్నాడు. అంతే వచ్చేసింది. వచ్చేస్తే అప్పుడు వచ్చారు ప్రభు. వచ్చారా? రండి ఆగు, నువ్వు ఆగు, పని అయింది, వచ్చారు మన వాళ్ళు. వీళ్ళతో ఇందాక నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను, రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు చాలాసార్లు మనతో మాట్లాడాలనుకున్నాడండి, మనసిప్పి మనతో ప్రేమగా మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ మనం ఎందుకు ప్రభువా, అన్నీ సాఫ్గా జరుగుతున్నాయి, సేఫ్గా జరుగుతున్నాయి కదా, అంత కూల్గా ఉంది కదా, నువ్వు ఎప్పుడు అవసరమైనప్పుడు వస్తాం. వచ్చాడు. అప్పుడు వచ్చారు. మేము నశించిపోతాం, నీకు చింత లేదంటే ఆ సముద్రాన్ని గాలిని గద్దించి అప్పుడు అంటాడు, ఇంకెంతకాలం విశ్వాసము లేని కొన్నిసార్లు మూర్ఖతరం వారలారా, ధైర్యం ఉండదా, పిరికోళ్ళు అయిపోయారా, ఇంకా నమ్మిక లేదా అని ప్రభు వాళ్ళని హెచ్చరించాడు. ఏమండి, సో ఈ వాక్య భాగం మన జీవితాలకు ఇప్పుడు నా ప్రశ్న నేను ముందు చెప్పాను కదా, ఏమన్నాను నేను, మనందరం ఇందులో కనపడతాం. సో నేను పలానా దిక్కునున్నానండి అన్నవారి స్తోత్రం చెప్పండి. ఈ భాగాల్లో ఎక్కడో దిక్కునున్నాను అన్నవారి స్తోత్రం చెప్పండి. నేనున్నాను. మీరు లేకపోతే దేవునికి స్తోత్రం. మీరు దోన్లో ఉన్నారా లేదా? చిన్న దోన్లు కదా, చిన్న దోన్లు అందరూ వచ్చేసాం, అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. కానీ తుఫానుకు కారణమైన పరిస్థితులు, చాలాసార్లు ప్రభుతో మాట్లాడిన పరిస్థితులు, అందులోనూ అందరం ఉన్నాం. చాలాసార్లు ప్రభు దగ్గరికి వచ్చి నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అన్న వాళ్ళు కూడా ఉన్నాం కదండి. కనుక ఏం చేయాలంటే, ప్రభు నన్ను క్షమించు, బుద్ధిహీనంగా మాట్లాడతాను, వచ్చిన కష్టాన్ని బట్టి ఎక్కడ చచ్చిపోతామో, నువ్వు ఉండగా ఎందుకు చచ్చిపోతామయ్యా కదండి. ఎంత కాన్ఫిడెంట్, పక్కా ప్రభు అద్దరికి వెళ్దామన్నాడంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. చూడండి, ఇప్పుడు మనం ముగింపుకు వచ్చేసాము. ఏం జరిగిందంట అన్నాడు, గాలి సముద్రం గద్దించాడు, వేళ గద్దించాడు. చివరి మాట చదవమ్మా, అందులో ఏమంటాడు? వారిని మీరు ఇంకను, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, లేకపోతే 39 అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయనెవరో, గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆ తర్వాత రేవు వచ్చేసింది. కోరిన రేవుకు నడిపి వెళ్ళటం కన్ఫామే. కానీ రాత్రి అంతా ఏమైంది వీళ్ళకి? కాళరాత్రి కదండి. ఈ మాట వచ్చాము, కాళరాత్రి. ఎందుకైంది కాళరాత్రి? ఏమంటే ఎందుకైంది కాళరాత్రి? ప్రభుతో ముచ్చటిస్తూ ఉంటే అది శుభరాత్రే, ఆహ్లాదకరమైన రాత్రి. ఏం జరుగుద్ది ప్రభువా, అక్కడికి వెళ్తున్నాం కదా, ఏంటి సంగతి, ఇవన్నీ అడిగితే ఎలా ఉండేదో. అంత లేదు, బిజీ. నిద్రపోయారా వీళ్ళు? నిద్రపోరు, ఊరికే సోదా. కనుక ఆ సొదలో ప్రభుని మర్చిపోయారు. ఆయన ఎంతో మాట్లాడాలనుకున్నాడు కనుక ఆయన రెస్ట్లోకి వెళ్ళిపోతే తుఫాను వచ్చేద్దండి. కనుక మనం ఏం చేద్దాం? ఆయన ఎప్పుడు రెస్ట్ ఇవ్వకండి. యెహోవా విజ్ఞాపనకర్తలారా, మీరు విశ్రాంతి తీసుకోవద్దు, ఆయనకి విశ్రాంతినివ్వద్దు. కనుక ఈ మాటలు బట్టి దేవుడు మనందరి జీవితాల్లో ఆశ్చర్యం ఏంటంటే, ఈయన ఎవరో కదండి. మనకి ఆశ్చర్యం, వాట్ ఏ మైటీ గాడ్ వీ హ్యావ్. ఎంత ఆశ్చర్యకరుడు,
ఎంత ఆశ్చర్యకరుడు, మన జీవితాల్లో ఇన్ని అద్భుతాలు చేశాడు అనేసి ప్రభుని స్తుతించే ఆ శుభ గడియలు మనకు వస్తాయి, మనకు వచ్చినాయి, వస్తాయి కూడా. కనుక నమ్ముదాం. ఈరోజు సారాంశాన్ని నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నా. ఏమండి, ఎప్పుడు కూడా ప్రభు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ఎక్కడున్నాడో ఆయన మన దోనిలో ఉండాలి. ఆయన ఉన్న దోని చుట్టూ వెళ్ళడం కాదు. ఎక్కడ ఉండాలి? ఆయన మన దోనిలో ఉండాలి. మన దోనిలో ఉన్నాడా? అఫ్ కోర్స్ రానివ్వండి, పెద్ద తుఫాన్లే రానివ్వండి, కానీ దోని మునిగిపోయే ప్రసక్తులు, ఎండిపోవచ్చు కానీ మునిగిపోదు. ఆయన ఉన్నాడు కనుక దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె. ప్రార్థన చేద్దాం. చిన్ని ప్రార్థన.